మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల ప్రేమోత్సవము. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల పూజోత్సవము. రండి ప్రియులారా, రండి కతోలికులారా, రండి ప్రియులారా, రండి కతోలికులారా. ఆరాధించుదాం, ఆనందించుదాం, ఆరాధించుదాం, ఆనందించుదాం. ముదమార దీపం ధూపం పుష్పం హారతులిడుదా. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల పూజోత్సవము. మట్టి మనిషిని బంగారు మనిషిగా మార్చే ప్రభు బలిని స్మరించుదా. మట్టి మనిషిని బంగారు మనిషిగా మార్చే ప్రభు బలిని స్మరించుదా. కరములు మోడ్చి పూజింపా, కరములు మోడ్చి పూజింపా. ఆస్వాదించుదాం, ఆహ్లాదించుదాం, ఆస్వాదించుదాం, ఆహ్లాదించుదాం. ముదమార తనువు మనసు పరచి పరవశించుదా. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల పూజోత్సవము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆలోచనకు అంతు పట్టకపోయినప్పటికీ కూడా నిన్నటి రోజున ఎంతో ఘనముగా క్రీస్తు ప్రభు యొక్క జనన మహోత్సవాన్ని కొనియాడినటువంటి మనకు తల్లి శ్రీ సభ ఈరోజు మన కథోలిక శ్రీ సభలో వేద సాక్షులలో ప్రథముడైనటువంటి పునీత స్టెఫాను గారి యొక్క పండుగను కొనియాడుకుంటూ ఉన్నాం. ప్రభువు కోసం తెలిసి రక్తార్పణ చేసినటువంటి, ప్రాణత్యాగం చేసినటువంటి ప్రప్రథమ వేద సాక్షి పునీత స్టెఫాను గారు. వారి యొక్క జీవితానికి, యేసు ప్రభు యొక్క జీవితానికి ఎంతో సారూప్యమును మనము చూడగలము. అయితే తనను అన్యాయముగా నింద వేసి రాళ్లతో కొట్టినటువంటి వాళ్ళను కూడా ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అని సిలువ మీద ప్రభువు చేసినటువంటి ప్రార్థన, తన శత్రువులను మన్నింపమని పునీత స్టెఫాను గారు కూడా చేసి ఉన్నారు. అటువంటి గొప్ప పునీతుడి యొక్క పండుగను ఈరోజు మనము కొనియాడుతూ ఉండగా వారి యొక్క జీవిత ఆదర్శము మనము కూడా అనుసరించినట్లుగా ఈ పూజలో వేడుకుందాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనుటకు ముందుగా మన యొక్క తప్పిదములను, పాపములను తలచుకొని ఆ కరుణామయుని యొక్క క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి
మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా 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 దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భువిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. మహిమా 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 మహిమా. ప్రభుదేవా నిన్ను ఆరాధిస్తాము. పరలోక రాజా నిన్ను స్తుతిస్తాము. చల్లని తండ్రి కృతజ్ఞతలివిగో మహిమ ప్రదాత నీకే మహిమ. చల్లని తండ్రి కృతజ్ఞతలివిగో మహిమ ప్రదాత నీకే మహిమ. మహిమా 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 పాడెదము మహిమా. యేసుక్రీస్త పరిశుద్ధ ప్రభువా, దివ్య గొర్రె పిల్ల మా రక్షణ నీవే. దైవ కుమార మహోన్నతుడ మహిమ ప్రదాత నీకే మహిమ. దైవ కుమార మహోన్నతుడ మహిమ ప్రదాత నీకే మహిమ. మహిమా 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 పాడెదము మహిమా. పరిశుద్ధాత్మ నిన్ను ఆరాధిస్తాము. ప్రేమ స్వరూప నిన్ను స్తుతిస్తాము. త్రియేక దేవ కృతజ్ఞతలివిగో మహిమ ప్రదాత నీకే మహిమ. త్రియేక దేవ కృతజ్ఞతలివిగో మహిమ ప్రదాత నీకే మహిమ. మహిమా 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 పాడెదము మహిమా. ఆమిన్ 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 ఆమిన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పర్వదినమున మేము పునీత స్టెఫాను స్వర్గములో జన్మించుటను స్మరించుకొని ఆనందించుచున్నాము. పునీత స్టెఫాను తనను హింసించిన వారి కొరకు ప్రార్థించెను. అటులనే మేము కూడా
మా విరోధులను సైతము ప్రేమింపగలుగునట్లు దయచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తు జయంతి అష్టదినములలోని 2వ దినము. పునీత స్టెఫాను మొదటి వేద సాక్షి పండుగ. మొదటి పఠనము. పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనిపించుచున్నది. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు, మరియు 7వ అధ్యాయము 54వ వచనం నుండి 59వ వచనం వరకు. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు, మరియు 7వ అధ్యాయము 54వ వచనం నుండి 59వ వచనం వరకు. ఆ కాలమున స్టెఫాను దైవానుగ్రహముతోనూ శక్తితోనూ నిండినవాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు ప్రార్థనా మందిరానికి చెందిన స్వతంత్రులు అనబడు వారి సమాజంలో కొందరు, కురేనీయుల సమాజంలో కొందరు, అలెగ్జాండ్రియుల సమాజంలో కొందరు, సిలీసియా ఆసియాల నుండి వచ్చిన మరికొందరు స్టెఫానుతో వాదింప మొదలుపెట్టిరి. మాటలాడుట యందు అతడు కనపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరి. ఆ విచారణ సభలోని సభ్యులు స్టెఫాను చెప్పున్నది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపట కొరికిరి. అయినను స్టెఫాను పవిత్రాత్మతో నిండినవాడై పరలోకం వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడి ప్రక్కన యేసు నిలవబడి ఉండుటయు కనబడెను. అప్పుడతడు, చూడుడు, పరలోకం తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయిచు చెవులు మూసుకొనిరి. పిమ్మట వారందరూ ఒక్కుమడిగా అతనిపై విరుచుకొని పడిరి. అతని నగరమును బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమ పై వస్త్రములను తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత వాణిని ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను, యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రాణమును నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నాకు ఆశ్రయ స్థానమును నా రక్షణ దుర్గమును నీవే. నీ నామ గౌరవార్థము నన్ను ముందుకు నడిపింపుము. అందరూ. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రాణమును నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నా ప్రాణమును నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నీ ముఖ తేజస్సును నీ దాసుని మీద పడనిమ్ము. నీ కరుణతో నన్ను కాపాడుము. అందరూ. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రాణమును నీ నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నన్ను శత్రువుల చేతికి అప్పగింపలేదు. విశాల స్థలమున నా పాదములు నిలబెట్టితివి. అందరూ. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రాణమును నీ చేతుల్లోనికి అప్పగించుకొనుచున్నాను. నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. హల్లెలూయ పాట పాడాలి నేను, హల్లెలూయ పాట పాడాలి నేను, ఆనంద గీతాలతో. షాలేము రాజా నీ మహిమ పాడి కీర్తింతు నీ నామము.
హల్లెలూయ పాట పాడాలి నేను. కష్టాలు కన్నీళ్ళలు చెరసాల బంధాలలో మరణ భీతులు వెంటాడిన నిందల తొందరలు ఎదురొచ్చిన కష్టాలు కన్నీళ్ళలు చెరసాల బంధాలలో మరణ భీతులు వెంటాడిన నిందల తొందరలు ఎదురొచ్చిన ప్రాణార్పణముగా నే పోయబడుదునయ్యా, ప్రాణార్పణముగా నే పోయబడుదునయ్యా. స్తెఫను పౌలుల ముందుకు సాగెదా, స్తెఫను పౌలుల ముందుకు సాగెదా. హల్లెలూయ పాట పాడాలి నేను, హల్లెలూయ పాట పాడాలి నేను. ఆనంద గీతాలతో షాలేము రాజా నీ మహిమ పాడి కీర్తింతు నీ నామము. హల్లెలూయ పాట పాడాలి నేను. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము వచనములు 17 నుండి 22 వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త అధ్యాయము 10 వచనములు 17 నుండి 22 వరకు. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడు, వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మెలకువతో గమనించి ఉండుడు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచట వారి ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్యమొసుగుదురు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్టు మాట్లాడవలయునో ఏమి చెప్పవలయునో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగించును. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు, కానీ చివరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును. మిమ్ము ఒక పట్టణమున హింసించినప్పుడెల్లా వేరొక పట్టణమునకు పారిపోవుడు. మనుష్య కుమారుడు వచ్చినప్పటికీ ఇజ్రాయేలు పట్టణములన్నింటినీ మీరు చుట్టి రాజాలరు అని మీతో చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పూజ ఆరంభములో చెప్పినటువంటి విధముగా నిన్నటి రోజున క్రీస్తు జన్మదినోత్సవాన్ని యావత్ ప్రపంచం ఎంతో ఘనముగా కొనియాడి స్మరించి, మరి మరుసటి రోజైనటువంటి ఈ రోజున తిరుసభలో ప్రప్రథమ వేద సాక్షి అయినటువంటి పునీత స్టీఫెన్ గారు లేదా స్టెఫాన్ గారి పండుగను మనము కొనియాడుతూ ఉన్నాము. ఎందుకు తల్లి శ్రీసభ క్రిస్మస్ మహోత్సవం మరుసటి రోజునే ఆనంద సమయము అంతా ఒకరోజు తరువాత ప్రభువు కోసం రక్తాన్ని చిందించినటువంటి స్టెఫాను
పండుగను కొనియాడుతుంది అని మనం ధ్యానించినట్లయితే, క్రిస్మస్ అంటే కేవలం ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి క్రిబ్బులు, పసుల కొట్టాలు, నక్షత్రాలు కాదు. క్రిస్మస్ అంటే దేవాతి దేవుడు మనుష్య కుమారుడిగా, నరావతారుడిగా మన మధ్య జన్మించటం. ఆయనలో దైవత్వం ఎంత నిజమో మానవత్వము కూడా అంతే నిజం. అయితే ఈ రెండిటిని అలనాటి యూదులు అంగీకరించలేకపోయారు. అందుకే స్టెఫాను యొక్క జీవితాన్ని మనము గమనించినట్లయితే, ఎవరు ఈ స్టెఫాను? స్టెఫాను అన్నటువంటి మాటకు గ్రీకు భాషలో అర్థం కిరీటము, మకుటము లేదా కిరీటము. ఇతను తెలివి కలిగినటువంటి, పరిశుద్ధాత్మచే నింపబడినటువంటి, ఆది తిరుసభలో 7 ఉపగురువులు అనగా డీకన్లో ఉండగా వారిలో ప్రప్రథముడు పునీత స్టెఫాను. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అని అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనములో మనం వింటూ ఉన్నాం. ఆ రోజుల్లో యూదులలో 2 రకాల ప్రజలుండేవారు. కొంతమంది హీబ్రూ భాషను మాత్రమే మాట్లాడుతూ సాంప్రదాయబద్ధముగా జీవిస్తున్నటువంటి వారు కొందరు, అధికులు వారే. ఈ 2వ రకానికి చెందినటువంటి యూదులు ఎవరనగా, గ్రీకు భాష మాట్లాడే కొద్ది సంఖ్య కలిగినటువంటి వారు. ఈ యూదులలో హీబ్రూ భాష మాట్లాడేటటువంటి వారు జెరూసలేము దేవాలయములోనే తమ ఆరాధనను కొనసాగించేవారు. కానీ గ్రీకు భాష మాట్లాడేటటువంటి వారు అటు ఇటు చల్లా చెదరైపోవటం వలన, వారు ఇతర భాషలు కూడా మాట్లాడటం వలన ఈ హీబ్రూ భాష మాట్లాడేటటువంటి యూదులు గ్రీకు భాష మాట్లాడేటటువంటి యూదులను చిన్న చూపు చూశారు. అందుకే అపోస్తుల చర్యలు 6వ అధ్యాయం 1వ వచనములో మనం వింటున్నాం, గ్రీకు భాష మాట్లాడే యూదులు నిర్లక్ష్యము చేయబడ్డారు కనుక ఆ నిర్లక్ష్యాన్ని తీసివేయుటకు, వారి గురించి పట్టించుకోవటం కోసం 7 సహాయకులు, ఉపగురువులు, డీకన్లు ఎన్నుకోబడ్డారు. వారిలో ఒకరు ప్రథముడు స్టెఫాను. అయితే మనం వింటూ ఉన్నాం 7వ వచనములో, 6వ అధ్యాయం 7వ వచనములో, దేవుని వాక్కు వ్యాపించెను, యెరూషలేములో శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను. ఎప్పుడైతే స్టెఫాను బోధించటం మొదలుపెట్టారో అప్పుడు శిష్యుల సంఖ్య, ప్రభువును నమ్మేటటువంటి క్రైస్తవుల సంఖ్య అమితముగా పెరుగుతుంది. అయితే స్టెఫాను దైవానుగ్రహముతో ఉన్నాడు, శక్తితో ఉన్నాడు, అద్భుత సూచన క్రియలు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ స్టెఫాను యొక్క మాటలను వీళ్ళు తట్టుకోలేకపోయారు, వాదించలేకపోయారు. 6వ అధ్యాయం 10వ వచనములో మనం వింటున్నాం, మాటల యందు స్టెఫాను కనపరిచినటువంటి జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. మానవుడు ఇంకొక మానవుణ్ణి ఎదిరించగలడే కానీ మానవుడు దేవుని యొక్క ఆత్మకు విరుద్ధముగా ఎదిరించలేడు, పోరాడలేడు. మరి స్టెఫాను పరిశుద్ధాత్మచే నింపబడ్డాడు కనుక ఈ స్టెఫానును వారు ఎదిరించలేకపోయారు. అయితే అప్పుడు వారు స్టెఫానుకు ఒక అవకాశం ఇచ్చారు. స్టెఫాను మీద వారు పెట్టినటువంటి అభియోగం 2 అభియోగాలు 13వ వచనములో మనం వింటున్నాం. అతని గురించి అబద్ధ సాక్ష్యములు చెప్పించుటకు కొంతమంది ప్రజలను రప్పించి, ఆ తర్వాత స్టెఫాను మీద వీరు చేస్తున్నటువంటి అభియోగాలు 2. ఇతడు ఎల్లప్పుడూ మన పవిత్ర దేవాలయమునకు, మోషే చట్టమునకు వ్యతిరేకముగా మాట్లాడుచున్నాడు. ఇక్కడ స్టెఫాను మీద 2 ఫిర్యాదులు, తప్పుడు అభియోగాలు చేయబడ్డాయి. ఒకటి, దేవాలయమునకు వ్యతిరేకముగా మాట్లాడుతున్నాడు. రెండవది, మోషే చట్టానికి వ్యతిరేకముగా మాట్లాడుతున్నాడు. అయితే అప్పుడు స్టెఫానుని అడిగారు, నీ మీద వచ్చినటువంటి అభియోగముల గురించి నీవు మాట్లాడు అని చెప్పగా,
అపోస్తుల చర్యలు 7వ అధ్యాయం మొత్తం కూడా రక్షణ చరిత్రను అబ్రహాము మొదలుకొని రక్షణ చరిత్రను మొత్తం స్టెఫాను పరిశుద్ధాత్మచే ప్రేరేపితుడై వీరికి వివరించాడు. అయితే ఈ స్టెఫాను మీద చేయబడినటువంటి అభియోగాలలో మొట్టమొదటి అభియోగం ఏమనగా దేవాలయమునకు విరుద్ధముగా మాట్లాడాడు. దేవాలయము యూదులకు అత్యంత పవిత్రమైనటువంటి స్థలము. యేసు ప్రభువు ఈ దేవాలయమును ఒక ప్రక్క ఇది నాశనమైపోతుంది అని ముందుగానే హెచ్చరించారు. ఆ తర్వాత ఈ దేవాలయమును మీరు పడగొట్టుడు, నేను 3 దినములలో నిర్మిస్తాను అని దేవాలయము మీద తనకున్నటువంటి అధికారమును యేసుప్రభు ఏ విధముగా చెప్పారో, యేసుప్రభువుకు దేవాలయం మీద అధికారం ఉంది, ఈ దేవాలయం నాశనమైపోతుంది అని స్టెఫాను చెప్పగా వారికి అది దేవదూషణలాగా అనిపించింది. అయితే స్టెఫాను తన ప్రసంగంలో ఏం చెప్తున్నాడనగా, మన పూర్వీకులైనటువంటి అబ్రహాము, ఈసాకు, యాకోబు, దావీదు వీరందరూ దేవుని ప్రతినిధులే, మన విశ్వాసానికి మూల పురుషులు. కానీ దావీదు వరకు కూడా దేవాలయము లేదు. మన మూల పురుషులు ఎవ్వరూ కూడా దేవాలయములో దేవుణ్ణి ఆరాధించలేదు. ఎందుకనగా దేవాలయము నిర్మించబడలేదు. కనుక దేవాలయము కంటే గొప్ప అయినటువంటి విషయం ఏమనగా, భగవంతుడు మనుషులు కట్టేటటువంటి ఇళ్లలో నివసింపడు. 7వ అధ్యాయం అపోస్తుల చర్యలు 48-49 వచనము. మహోన్నతుడైన సర్వేశ్వరుడు మానవులచే కట్టబడిన ఇండ్లలో నివసింపడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నా కొరకు మీరు ఎటువంటి ఇల్లు కట్టెదరు? నా విశ్రాంతి స్థలం ఎక్కడా? ఇవన్నీ చేసినది నేను కాదా అని ఈ విధముగా దేవాలయము కంటే గొప్ప ప్రభువును ఆత్మలో ఆరాధించటం అని చెప్పినప్పుడు దేవాలయంకు విరుద్ధముగా వీడు దేవదూషణము చేయుచున్నాడని స్టెఫాను మీద అభియోగం చేశారు. ఆ తర్వాత రెండవది మోషే మీద స్టెఫాను చెప్తున్నారు, మోషే చట్టము కంటే ప్రభు యొక్క ప్రేమ అనేటటువంటి చట్టము ముఖ్యమైనది. అయితే ఇక్కడ స్టెఫాను ఏం చేశాడనగా, అలనాడు సొంత ప్రజలు మోషేను ఏ విధముగా తిరస్కరించారో, మోషే మీద తిరుగుబాటు చేశారు ఎడారిలో, అదే విధముగా యేసు ప్రభువు మీద కూడా మీ సొంత వారే తిరుగుబాటు చేశారు అని మోషేను యేసు ప్రభువును పోల్చటం వీళ్లకు నచ్చలేదు. అందుకే ఈ 2 కారణాలతో దేవాలయమునకు విరుద్ధముగా, మోషే చట్టమునకు విరుద్ధముగా ఆయన మాట్లాడాడని చెప్పి అతని వంక చూచి కోపముతో చంపాలని ప్రయత్నిస్తుండగా అప్పుడు స్టెఫాన్ అన్నారు, 56వ వచనం 7వ అధ్యాయంలో, చూడుడు పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలువబడి ఉన్నాడు. మామూలుగా మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన తన సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడని వింటాం, కూర్చొని ఉన్నాడు అని వింటాం. కానీ స్టెఫాను చెప్తున్నాడు, మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలువబడి ఉన్నాడు. ఏమిటి దీనికి అర్థము అనగా, తన సేవకుడైనటువంటి స్టెఫానును పరలోక రాజ్యములో స్వీకరించుటకు, ఆహ్వానం పలుకుటకు ప్రభువే స్వయముగా నిలవబడి ఉన్నాడు అని అర్థం. ఆ విధముగా స్టెఫానును వాళ్ళందరూ కూడా రాళ్లతో కొట్టి చంపారు. అయితే ఈ రాళ్లతో కొట్టి చంపినటువంటి వాళ్ళలో మనకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే పౌలు. 58వ వచనం 7వ అధ్యాయంలో, అతనిని నగరమునకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమ పై వస్త్రములు తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత వానిని ఉంచిరి. ఈ విధముగా స్టెఫాను మరణం వల్ల ఏం జరిగింది? సౌలు ఆ తర్వాత పౌలుగా మారాడు. స్టెఫాను మరణంలో భాగస్వాముడైనటువంటి ఈ సౌలు
స్టెఫాను యొక్క వేదసాక్షి మరణములో పాలు పంచుకున్నటువంటి సౌలు ఆ తర్వాత పౌలుగా మారి ఆయన ప్రభువు కోసం జీవించాడు. అయితే మనం గమనించినట్లయితే స్టెఫానుకు ప్రభువుకు, యేసు ప్రభువుకు మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. ఇద్దరూ కూడా అన్యాయముగా తప్పుడు అభియోగం మోపబడ్డారు. శాన్హెడ్రిన్ అనేటటువంటి సభ ఇద్దరికి కూడా మరణశిక్షను ఖరారు చేసింది. ఆ తర్వాత ఇద్దరూ కూడా పరిశుద్ధాత్మచే నింపబడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ కూడా నా ఆత్మను గైకొనుము అని ప్రభువు శిలువ మీద అన్నారు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని. అదే విధముగా స్టెఫాను 59వ వచనములో యేసు ప్రభు నా ఆత్మను గైకొనుము అని ఆయన కూడా ప్రార్థించాడు. ఆ తర్వాత ఇద్దరూ కూడా తమ యొక్క శత్రువులను మన్నించి శిలువ మీద ఏ విధముగా యేసు ప్రభు తప్పు వారి మీద నెట్టకుండా ఉన్నారో, స్టెఫాను కూడా ఈ పాపము వీరిపై మోపకము అని పలికారు. ఈ విధముగా తల్లి తిరుసభ మనందరికీ కూడా ఈరోజు స్టెఫాను గారిని ఆదర్శంగా ఇస్తూ, తిరుసభలో మొట్టమొదటి వేద సాక్షి అనగా తిరుసభ లోకరక్షకుడు జన్మించినటువంటి మరుసటి రోజునే ఈయనను స్మరించమని కోరుతూ ఉంది. కనుక ఆయన యొక్క విశ్వాసము మనందరము కూడా ధైర్య సాహసోపేత విశ్వాసం పొందినట్లుగా ఈరోజు ఈ పూజలో ప్రార్థన చేద్దాం. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను దేవాతి దేవునికి తెలియపరుద్దాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేమందరము కూడా పునీత స్టెఫాని వారి యొక్క ఆదర్శమును అనుసరించి మా యొక్క విశ్వాసములో ఉన్నటువంటి పిరికితనమును మేము తీసివేసి సాహసోపేతమైనటువంటి నీకోసం జీవించుటకు వెనుదిరగనటువంటి విశ్వాసమును తిరుసభలో ప్రతి సభ్యునికి, తిరుసభ నాయకులకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను మీకు అర్పిస్తున్నాము. వారి కుటుంబాలలో ఉన్నటువంటి ఆశలను, ఆకాంక్షలను, తలంపులను మీ చిత్త ప్రకారము అనుగ్రహించి వారికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక దీవెనలతో నింపమని, జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి వారిని, వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్న దంపతుల మధ్య అన్యోన్య దాంపత్య ప్రేమ జీవితాన్ని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ధర్మదాతలందరినీ కూడా దీవించండి. వారి యొక్క ఉదార స్వభావానికి గాను, మంచి మనసుకు గాను, వారి కుటుంబాలలో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించి ఆత్మీయ శారీరక అనుగ్రహాలతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ప్రభువా గైకును నా హృదయ కానుక, ప్రభువా గైకును మా హృదయ కానుక. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. నీతి స్వరూప శ్రీ యేసా, నీతి స్వరూప శ్రీ యేసా, గైకొని మమ్ముల దీవించు ప్రభువా గైకును మా హృదయ
కానుక. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, సంతోషకరమైన స్మరణోత్సవము నాడు పునీత స్టెఫాను పేరు మీదుగా మేము భక్తితో అర్పించుచున్న ఈ అర్పణలను దయతో స్వీకరింపుము. ఇవి మా జీవితములను నీకు ఆమోదయోగ్యముగా రూపొందించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన వాక్కు శరీరధారి అయిన పరమపరహస్యము ద్వారా మీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ
విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత స్టెఫాను గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఉనా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మమ్మావహించి ఉన్న నీ అమిత ప్రేమతో నీవు మాకు చేయుచున్న అనేక మేలులకు ధన్యవాదములు తెలుపుకొనుచున్నాము. నీ కుమారుని జననము ద్వారా మమ్ము రక్షించుచున్న మీకు కృతజ్ఞతలు. పునీత స్టెఫాను పండుగ దినమున మమ్ము నీ ఆనందముతో నింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక.
ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. బెత్లెహేము నగరిలు పూరిపాక నీడలు, పాప నవ్వు విరిసెను, పాపి గుండె కరిగెను. బెత్లెహేము నగరిలు పూరిపాక నీడలు, పాప నవ్వు విరిసెను, పాపి గుండె కరిగెను. బెత్లెహేము నగరిలో కన్య మరియ కన్న తల్లిరా, ఎన్నటికీ మరువరాని కల్పవల్లిరా. కన్య మరియ కన్న తల్లిరా, ఎన్నటికీ మరువరాని కల్పవల్లిరా. లాలి లాలి లాలని బాలయేసు జోలని, లాలి లాలి లాలని బాలయేసు జోలని. లోకమంత ఏకమై ఓయలగా ఊపగా, లోకమంత ఏకమై ఓయలగా ఊపగా. లాలి జో జో లాలి జో, లాలి జో జో లాలి జో. బెత్లెహేము నగరిలో పూరిపాక నీడలు, పాప నవ్వు విరిసెను, పాపి గుండె కరిగెను. బెత్లెహేము నగరిలో